అంశము ధైర్యంగా ఉండండి. వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకములో జీవించడం శ్రమతో కూడుకున్నది. హాయిగా పడుకొని నిద్రపోతుంటే మన జీవితం గడిచిపోదు. ఎలా జీవించాలా అని అనునిత్యం భయపడుతుంటారు. ఈ లోకంలో మనుష్యులు ధైర్యంగా జీవించాలంటే ఏదో ఒక ఆసరా ఉండాలి. అనేకమంది డబ్బుని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, రాజకీయ నాయకుల అండదండలను బట్టి చాలా ధైర్యంగా ఉంటారు. ఎక్కువ మంది తమకున్న ఆస్తిని బట్టి, ధనసంపదను బట్టి చాలా ధైర్యంగా ఉంటారు. మాకు ఇంత ఆస్తి ఉంది కాబట్టి మాకేం పర్వాలేదు అనుకుంటారు. అనేకమంది చాలా ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తారు, కాని వారి హృదయంలో ఏదో తెలియని భయం ఆవహించి ఉంటుంది. అయితే దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఈ లోకంలో మనుష్యులకు అనేక కష్టాలు, బాధలు అనుక్షణం వెంటాడుతూనే ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో, వ్యాపారంలో వచ్చే సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ మనుష్యులను కృంగదీస్తాయి. దేవుణ్ణి నమ్మనివారు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి అనేక మార్గాలు ఎంచుకుంటారు. దేవుణ్ణి నమ్మినవారు సైతం ఏదైనా కష్టం వస్తే బెంబేలెత్తిపోతారు. కీర్తనలు 55:22లో నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు అన్న వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉండాల్సిన అనేకమంది క్రైస్తవులు పైకి మాత్రం నాకు దేవుడున్నాడు, నా కష్టంలో నన్ను ఆదుకుంటాడు అని చెప్తారు. కాని కష్ట సమయం రాగానే దేవుడు సహాయం చేసేలోపే మనుష్యులను ఆశ్రయిస్తుంటారు. నేను ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని మనకి తెలిసిన వ్యక్తులు చెప్తే వారిని బట్టి కొంచెమైనా ధైర్యంగా ఉంటాము. కాని ధైర్యంగా ఉండండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు చెప్పే మాటల్ని క్రైస్తవులు నమ్మడం లేదు. ఇలా ఉంటుంది క్రైస్తవుల ధైర్యం. దేవుణ్ణి బట్టి ప్రాణాలకు తెగించే ధైర్యం ఎవరికీ ఉండదు. షద్రకు, మేషాకు, అబెద్నెగో మరియు దానియేలు దేవుని కోసం తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడే ధైర్యం వారు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారో తెలియజేస్తుంది. ఈ లోకములో మీకు శ్రమ అయినా సరే మీరు ధైర్యంగా ఉండండి అని స్వయంగా యేసు ప్రభువు చెప్పినా భయపడేవాళ్లు నిజమైన క్రైస్తవులు అవుతారా? దేవుని కోసం ప్రాణాలు ఇచ్చే క్రైస్తవులు ఎవరూ ఉండరు. కనీసం కొద్ది రోజులు పస్తులు ఉండటానికి సిద్ధపడే క్రైస్తవులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు? ఈ లోకాన్ని జయించిన యేసు ప్రభువును బట్టి ధైర్యంగా ఉండలేనివారు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అర్హులు కారు. ఇలాంటివారు నామకార్థ క్రైస్తవులు లేదా ఆదివారపు క్రైస్తవులు అవుతారు. దేవుని కోసం కష్టాలను, బాధలను, శ్రమలను సంతోషంగా అనుభవించేవాళ్లు, చివరికి ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా చావుకి తెగించేవాళ్లు మాత్రమే దేవుని బిడ్డలు అవుతారు. వారే నిజమైన క్రైస్తవులు. నిజమైన క్రైస్తవులకు మాత్రమే ఈ లోకములో శ్రమలు ఉంటాయి. నిజమైన క్రైస్తవులు మాత్రమే దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండగలరు. ఈ లోకములోని శ్రమలను ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఈ లోకాన్ని జయించిన యేసు చూపిన మార్గములో మనం నడవాలి. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము మాకు ఎదురయ్యే శ్రమలను జయించే శక్తిని మాకు దయచేసి నిన్ను బట్టి మేము ధైర్యంగా జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.